న్యూ లైఫ్ తెలుగు టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని కామవరపుకోట సమీపంలోని గుంటెపల్లి బౌద్ధ స్మారక చిహ్నాల పురాతన వారసత్వాన్ని అన్వేషించడానికి బయలుదేరుతున్నాం. ఏలూరు నుండి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో, అలాగే హైదరాబాద్ నుండి వచ్చేవారు అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడ నుండి ఏలూరు వైపు కామవరపుకోటకి 15 కిలోమీటర్లలో ఈ స్మారక చిహ్నాలు మనకి అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో బౌద్ధ ధర్మం యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక చరిత్రని ఇవి సూచిస్తాయి. గుంటెపల్లి భౌతిక స్మారక చిహ్నాల సమూహం అనేది ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం. ఇందులో రాక్ కట్ గుహలు, స్తూపాలు మరియు నిర్మాణాత్మక శిథిలాలు ఉన్నాయి. ఈ స్మారక చిహ్నాలు పురాతన బౌద్ధుల ఆధ్యాత్మిక ఉత్సాహం మరియు వారి నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ 2 రాక్ కట్ బౌద్ధ గుహలు. ఈ గుహలు పురాతన కళాకారుల యొక్క సూక్ష్మ కసరత్తుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఒక చైత్య హాలు, దీనిలో అరుదైన చెక్కిన రాతి ప్రవేశం ఉంది. ఇది చెక్క నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది మరియు లోమాస్ రిషి గుహల్లో సరళమైన సంస్కరణ. ఈ గృహలు చూస్తూ ఉంటే 3వ శతాబ్దం కాలంలో ప్రాచీనమైనట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇవి రాతిని చెక్కి వివిధ రూపాలలో, ఆకారాలలో గదులు నిర్మించుకొని వారు ఇక్కడ జ్ఞానం చేసేవారుగా చెప్పబడుతుంది. అయితే మౌర్య చక్రవర్తి అశోకుడు కాలం నాటి ఇవి గృహాలుగా ఈ గదులలో వారు నివసించుకొని ఆధ్యాత్మిక చింతన వారు చేసేవారని ఇక్కడ కనపడుతున్న ఈ గృహాలని, గదిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. వీరు ప్రతి గది నుంచి నీరు వెళ్ళటానికి, నీరు రావటానికి వారు ఒక రాతితో చెక్కబడి ఉంది. ప్రతిది కూడా వారికి అనుకూలంగా రాత్రిలో గృహాలలో వారు జ్ఞానం చేసుకుంటూ, వారు దాదాపు 300 మంది ఇక్కడ సాధువులు, బౌద్ధ గురువులు, వివిధ వారు ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి అన్నట్టు ఈ గృహాలలో, ఈ గుంటెపల్లి గృహాలలో వారు నివాసం ఉంచినట్లు ఇక్కడ ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఈ గృహాలలో దాదాపుగా ఒక 60 గదులు మనకు కనపడుతూ ఉంటాయి.
ఈ గదులలో వారు ధ్యానం చేసుకుంటూ లేదా వారు వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు. ఈ కొండ చాలా పచ్చడి అడవి ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతంతో ఉంటుంది. చుట్టూ అప్పటి కాలంలో క్రూర మృగాలు కూడా ఈ ప్రాంతంలో తిరిగేవని వినికిడి. వీటితో పాటుగా ఈ బౌద్ధ గురువులు, సాధువులు ఇక్కడ జ్ఞానం చేసేటప్పుడు ప్రశాంతమైన వాతావరణంలోని వారు ఎటువంటి శబ్దం రాకోకుండా దాదాపుగా ఇక్కడ జ్ఞానం చేసేవారు. ఈ డిజైన్ అలంకరణ చూస్తూ ఉంటే మంచి కళాకారులు కళా నైపుణ్యత వారు ఏర్పాటు చేసుకున్నారు. ఈ బౌద్ధ గృహలో ఇవి దాదాపుగా 4-5 అడుగులు వెడల్పు, 8 అడుగులు పొడవు ఉన్నాయి. ఎత్తు కూడా దాదాపుగా 6 అడుగుల ఎత్తు ఉంటాయి. ఇవి రాతిని తొలిసి వారు ఈ గదులు ఏర్పాటు చేసుకున్నారు. అనేక ఈ రాతి గృహాలని మనం చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా వారి నైపుణ్యత, ఆలోచన విధానాన్ని, మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది అన్నది అప్పట్లోనే 3వ శతాబ్దం, ఈ 10వ శతాబ్దంగా చెప్పబడుతున్న బౌద్ధ గురువులు, బౌద్ధ భిక్షువులు ఈ ప్రాంతంలో నడవడానికి ప్రదేశంగా ఇక్కడ ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ప్రతిదీ కూడా వారు చేసిన ప్రయత్నం ఇంకా చెక్కుచెదరలేదు. రాతిని తొలిచి వారు ఈ విధంగా వాడుకున్నారు, ఈ విధంగా ఇక్కడ తిరిగారనేది ఉంది. ఈ రాతి గృహలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం దీన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఏదైనా పర్యావరణ కాపాడుకుంటూ ఉన్న మనకి ప్రాచీన కాలం నాటి అలంకరణంగా ఉన్న లేదా ఇలాంటి ఏదైనా ప్రదేశాలు ఉన్నా మన వాటిని కళ్ళతో చూడాలి తప్పనిచ్చి వాటిని ధ్వంసం చేయకూడదు, వాటిని ఎటువంటి హాని చేయకూడదని టీవీ కోరుకుంటుంది. ప్రతిదీ కూడా చాలా చక్కగా అందంగా ఉంది. ప్రతిదీ కూడా చూసి మనం ఆనందించాలి. భావితరాలకు జరిగిన కథలుగా చెప్పుకుంటున్న వాటిని ప్రతిదీ కూడా మనం వినుకుంటూ వారి ఆలోచన విధానాన్ని మనం చూడాలి. ప్రతి గదుల్లోంచి ఒక కాలువలాగా తీశారు. అంటే నాకు ఆలోచన విధానం ఏంటంటే పైన కూర్చిన వాటర్ అది ఈ గదుల్లో రాయి రూపంలో వచ్చి కిందకి వెళ్తూ ఉండేది అనుకుంటా. అది ఎక్కువగా వచ్చి ఉండవచ్చు. ప్రతి గదిలో కూడా వారు నీరు వెళ్ళటానికి రాతిని చెక్కి ఒక ఆ గదులు గల ప్రతిదీ కూడా చెక్కబడి ఉన్నది. రాతితో చెక్కబడి వారు జ్ఞానం చేసుకుంటూ వారు చేసే పనిని నిర్బద్ధత చేసుకుంటూ డిస్టర్బెన్స్ రాకోకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా చేసేవారని అనుకోవాలి మనం. ఇటు చూస్తే అర్థమవుతుంది. ఏదైనా సరే బౌద్ధ గృహాలు, కుంటిపల్లి బౌద్ధ గృహాలని ప్రసిద్ధిగాంచినాయి కాబట్టి వీటిని మరిన్ని ఆసక్తికరమైన విషయాలను నూలెప్టేలు తెలుగు టీవీ మీకు అందిస్తుందని ఆశిస్తున్నాం. వీడియోను చివరి వరకు చూసి సపోర్ట్ చేయగలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
కూడా ఈ నేపాల్ నుంచి తీసుకొచ్చిన రాళ్ళు ఇవి మన స్తూపానికి ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చారు. అయితే కొన్ని మిగిలిపోయినాయి. అంటే వారు ఏ ఉద్దేశం తీసుకొచ్చారో ఏంటో తెలియదు, కానీ మరిన్ని స్తూపాలు నిర్మించడానికి అనుకుంటా కొన్ని డిజైన్లు చెక్కి మనకి కనపడుతూ ఉన్నాయి. నేపాల్ నుంచి వచ్చినాయి ఇవి రాళ్ళు, అక్కడి నుంచి వచ్చినాయి. అంటే అశోకుడు కాలం నాటివి. అయితే బుద్ధుడు వీరిక్కడ మనకి జ్ఞానం చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగించేవారు. అయితే మీరు చూస్తున్నది ఇది మండపం అండి. మండపం కూడా దాదాపు ఏర్పాటు చేశారు, కొన్ని అది శిథిలస్థ అయిపోయింది, నిర్మాణం కూడా జరగలేదు అనుకుంటా, నిర్మించే పెట్టారు. అయితే ఇది మండపం, ఇది శిథిలస్థం అయిపోయింది, కొన్ని రాళ్ళు చెల్లాచెదరుగా పడిపోయాయి. ఏదైనా కూడా బౌద్ధ భిక్షువులు ఈ ప్రదేశంలో గుంటిపల్లి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అనేక ఈ భారతదేశంలో ఉన్న అనేక కట్టడాలలో ఈ గుంటిపల్లి ప్రసిద్ధిగాంచింది. మీరు వీడియో చివరి వరకు చూడండి. గుంటిపల్లి తవ్వకాల్లో 3 అవశేషక పేటికలు కనుగొనబడ్డాయి. పేటికల్లో బంగారం, వెండి, క్రిస్టల్, పూసల వంటి అనేక విలువైన అంశాలు ఉన్నాయి. పేటికలలో ఒకదానిలో పద్మవాణి కాంస్య చిత్రం ఉంది. పేటికపై ఉన్న శాసనం దేవనాగరి లిపిలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం 9-10 శతాబ్దాన్ని సూచిస్తుంది. టెర్రస్పై 60 కంటే ఎక్కువ చిన్న స్తూపాలు ఉన్నాయి. అదనంగా మరో 2 భవనాల శిథిలాలు ఉన్నాయి. ఇవి కాలపు వివిధ నిర్మాణ శైలులను చూపిస్తున్నాయి.
గుంటెపల్లి బౌద్ధ స్మారక చిహ్నాలు సమూహం పురాతన భారతదేశ ఆధ్యాత్మిక మరియు నిర్మాణ కౌశల్యానికి అద్భుత సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది బౌద్ధుల జీవన విధానాన్ని మరియు కళాకృతుల పట్ల ఉన్న భక్తిని చూపిస్తుంది. గుంటెపల్లెకు ఒక పర్యటన చరిత్ర మార్గంలో ఒక ప్రయాణం మాత్రమే కాకుండా మన సాంస్కృతిక వారసత్వానికి ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా కలిగి ఉంది. గుంటెపల్లిలో అనేక పెద్ద స్తూపాలు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కటి భక్తి మరియు పూజా కథనాలను చెబుతాయి. ఇటుకలతో నిర్మించిన 2 విహాల అవశేషాలు మరియు అసాధారణమైన నిర్మాణాత్మక చైతన్య మందిరాలు ఉన్నాయి. ఈ చైతన్య మందిరం సుందరంగా నిర్మించబడింది. దీని ప్రధాన భాగం రాతి స్తూపం చుట్టూ మూసి ఉన్న మార్గంలో ప్రదక్షిణకు అనుమతిస్తుంది. ప్రధాన భవనం ఇటుకలతో నిర్మించబడి రాతి స్తూపం చుట్టూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇటుకతో కట్టిన స్తూపం ఇక్కడ మనకి బౌద్ధ సంబంధించిన స్తూపం ఉంది, చూద్దాం. ఇటుకలతో కట్టారు మొత్తం. ఇది చూడండి ఎంత దృఢంగా బాగుందో. ఈ స్తూపం చూడండి పాలరాతితో కట్టారు. ఈ డిజైను, ఈ చెక్కుడు ఎంత చూడండి. ఇది మంచి ఆకారంతో దృఢంగా మంచిగా కట్టారు. ఈ పాలరాతి రాయి తీసుకొచ్చారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది నిర్మించారు. అయితే దీనికి ఇటుకతో కట్టారు. ఇటుకతో కట్టి ఒక 6 అడుగులు ఎత్తు చుట్టూ తిరగడానికి ఉంది. దానిపైన కూడా ఒక స్తూపం పైన డిజైన్ చేశారు. పాలరాతితో కట్టారు కాబట్టి, నేపాల్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఈ రాయ చాలా అందంగా బాగుంది. దీనికి పరిరక్షణగా ఇటుకతో కట్టారు. 6 అడుగుల వెడల్పు, దాదాపు 8 అడుగుల ఎత్తు ఉంది. ఆ స్తూపం అయితే 10 అడుగులు దాకా ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా ఈ సాధువులు ఇక్కడ జ్ఞానం చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ దాదాపు 300 మంది సాధువులు ఈ ప్రదేశంలో అంతా ఉండేవారని వినికిడి. ఇక్కడ జ్ఞానం చేసుకుంటూ వారు నిబద్ధతతో పని చేసుకుంటూ ఇక్కడ గడిపారని వినికిడి. ఏదైనా సరే ఈ గుంటెపల్లి బౌద్ధ రామాలయాలు ఈ ప్రదేశంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. మన పైకి ఎక్కమండి, చూడండి. 6 అడుగుల ఎడల్పు ఉంది. చుట్టూ తిరుగుతున్నాం మనం, చూడండి. చాలా ఎడల్పుగా ఉంది. ఈ బౌద్ధ స్తూపం మరియు ఈ చుట్టూ కట్టిన ఈ ఇటుకతో కట్టిన దీనికి సపోర్ట్గా ఉంటుంది. చుట్టూ తిరగటానికి కూడా ప్రదేశం ఉంది. ఏదైనా కూడా ఈ ప్రాంతంగా అందంగా ఉంది. ఈ బౌద్ధ స్తూపాలు ఇవి పాలరాతితో కట్టారు, రాయితో కట్టారు, ఇటుకతో కట్టారు. మరియు బౌద్ధులు కూర్చొని జ్ఞానం చేసుకోవడానికి కూడా కొన్ని కారణాలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, వ్యూ చూడండి. ఈ కొండ చుట్టూ మొత్తం కూడా బౌద్ధులు కూర్చొని ఇక్కడ జ్ఞానం చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ ఈ సాధువు ఎవరైనా కూర్చొని వారికి చెప్పేవారు అనుకుంటా. మనకు దూరంగా కనపడుతుంది, అక్కడ గృహాలలో వారు నివసించేవారు. అక్కడ నుంచి ఈ ప్రదేశం చూడండి ఎంత జూమ్ చేస్తున్నాం. దాదాపు 660 వరకు ఈ సాధువులు కూర్చొని జ్ఞానం చేసేయడానికి లేదా ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఈ స్తూపం పైనుంచి అక్కడ స్తూపం ఉంది, 2 స్తూపాలు ఉండే. మనం కూడా జ్ఞానం చేద్దాం. కూర్చొని
ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. మౌనం ఉండంగా మైండ్ కూడా మౌనంతో ఉండి, ఉదయం కూడా మౌనంగా ఉండి, ఆలోచన విధానాన్ని మనం ఏ విధంగా ఉంటుందో అనేది మనం ధ్యానంలో కూర్చొని లేదా మౌనంగా కూర్చొని ఒక ప్రశాంతమైన గాలి పీల్చుకుంటూ మన ఈ ప్రదేశంలో కూర్చొని మనం ధ్యానం చేయటం మంచిదని ఆలోచనతో మనం ఇక్కడ కూర్చొని చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా కూడా ఎందుకంటే వారు కూర్చొని ఇక్కడ చేసుకుంటూ వారు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా వాళ్ళు జ్ఞానం చేసుకుంటూ ఉండేవారని మనకి వినికిడి. ఈ ప్రదేశం చాలా చూడదగ్గంగా ఆహ్లాదంగా అడవి ప్రాంతం చుట్టూ ఉంది. ఇది ఎత్తైన కొండల ప్రాంతంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మనకి చూడటానికి బాగుంది. ఏదైనా సరే న్యూలైఫ్ తెలుగు టీవీని సపోర్ట్ చేసి మాకు చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం ప్రోత్సహిస్తారని చూస్తున్నాం. మనం కూడా జ్ఞానం చేద్దాం, చేసి కూర్చొని ధర్మం శరణం గచ్చామి అనుకుంటూ మనం కూడా ప్రదేశంలో చిన్న ప్రయత్నం చేద్దాం. చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు న్యూలైఫ్ తెలుగు టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆసక్తికరమైన చరిత్ర ప్రదేశాలు మరియు ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే మా ఈ న్యూలైఫ్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.